ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన కొనసాగుతోందని రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యపై జగన్ స్పందించారు. రషీద్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి నెలన్నర రోజులు మాత్రమే అయిందని ఆయన గుర్తు చేశారు. ఈలోపే రాష్ట్రాన్ని హత్యలు, అత్యాచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారంటూ టీడీపీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడం లేదని, ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కరువయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీని అణగదొక్కడమే లక్ష్యంగా ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మేడం ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది వెరీ బ్యాడ్ మార్నింగ్ అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి వైసీపీ ట్వీట్ చేసింది. ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఆరోపించింది. రాష్ట్రపతి కలుగు చేసుకుని ప్రజలను కాపాడాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం ఉదయం వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఆ పార్టీ పోస్ట్ పెట్టింది. పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ కార్యకర్త దారుణ హత్యను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది. వెంటనే ప్రెసిడెంట్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ విషయంలో ప్రతి భారతీయుడు తమకు మద్దతు పలకాలని ట్వీట్లో వైసీపీ కోరింది. వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ బుధవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ హత్యకు పాత కక్షలే కారణమని పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. దీనిపై వైసీపీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, వైసీపీ నేతలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పేదల జీవితాలను అవినీతి, ధనదాహంతో జగన్ అంధకారంలోకి నెట్టాడని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల దోపిడీతో పేదవారి సొంతింటి కళ కళ్ల ముందే చెదిరిపోయిందన్నారు. పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో వారు వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు. వేల టన్నుల ఐరన్, సిమెంట్ దోచేశారని విమర్శించారు. ఇళ్లు కట్టకుండానే బిల్లులు కాజేశారని, కట్టిన కొన్ని ఇళ్లకు కూడా నాసిరకంగా కట్టారని ఆరోపించారు. దీంతో గృహప్రవేశానికి ముందే కొన్ని ఇళ్లు కూలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం పేరేచర్లలోని జగనన్న కాలనీలో ఇళ్లను దేవినేని ఉమా పరిశీలించారు. ఏ ఇల్లు చూసినా నేడో రేపో కూలిపోయేలానే ఉందని ఆరోపించారు. కిచెన్, హాల్ ఇలా పునాది కుంగిపోవడం చూపిస్తూ పేదలంటే జగన్కు ఎందుకంత అలుసు అని ప్రశ్నించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం గండిపోచమ్మ ఆలయంలోకి గోదావరి వరద పోటెత్తడంతో దర్శనం నిలిపివేశారు. ఆలయంలోకి వరద నీరు రావడంతో భక్తుల దర్శనాలు నిలిపివేసినట్టు ఆలయ ఈవో లక్ష్మీకుమార్ తెలిపారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద నీరు పోటెత్తింది. దీంతో పాపికొండలు విహారయాత్రకు పూర్తిగా బోట్లను నిలిపివేశారు. ఎన్నికల హామీల్లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు నెల రోజుల్లోనే ఉచిత ఇసుకను అందజేస్తున్నారని చెప్పారు. రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆమె వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తామన్నారు. వైసీపీ హయాంలో ఇసుక దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. ప్రజలందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజలు ధైర్యంగా ఉండాలని ఆమె కోరారు. విశాఖపట్నంలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. శ్రీహరిపురం కారాడ వీధి డ్రైన్లో నెలలు నిండని పసికందు మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆ శిశువుని అక్కడే పడేసి వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ కసాయి తల్లి ఎవరంటూ స్థానిక మహిళలు శాపనార్థాలు పెడుతున్నారు. ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే తన గురించి అభిమానులు ఆందోళన చెందుతున్న విషయం తెలుసుకున్న ఆర్ నారాయణమూర్తి స్పందించారు. ప్రస్తుతం నిమ్స్ లో చికిత్స పొందుతున్నానని, దేవుడి దయతో వేగంగా కోలుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. అభిమానులు ఆందోళన చెందవద్దని, పూర్తిగా కోలుకున్న తరువాత అన్ని వివరాలు వెల్లడిస్తారన్నారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో జరిగిన ప్రమాదంలో 2 కార్మికులు సజీవ సమాధి అయ్యారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని రామగుండం 3 డివిజన్ పరిధిలో ఓసీపీ 2లో ఈ ఘటన చోటు చేసుకుంది. క్వారీలోని సౌత్ పోల్ ఏరియాలోని సైడ్ వాల్ లోపల 4 కార్మికులు పైప్లైన్ లీకేజ్ మరమ్మతు పనులు చేస్తుండగా హై వాల్లో బురద మట్టి ఒక్కసారిగా వారిపై పడింది. దీంతో సింగరేణి టెక్నీషియన్ ఉప్పుల వెంకటేశ్వర్లు, జనరల్ మజ్దూర్ కార్మికుడు గాదం విద్యాసాగర్ ఆ మట్టిలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. మరో 2 కార్మికులు, జనరల్ మజ్దూర్ కార్మికులు శ్రీనివాసరాజు, మాదం సమ్మయ్య తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే మిగతా కార్మికులు అప్రమత్తమై మట్టిని తొలగించే ప్రయత్నం చేసినా వారి ప్రాణాలు కాపాడుకోలేకపోయారు.
గాయపడిన ఇద్దరిని గోదావరికని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధర చుక్కలను తాకుతోంది. రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఇటీవల విజయవాడ మార్కెట్లో కిలో టమాటా 64 రూపాయలు పలకగా తాజాగా విశాఖపట్నంలో కిలో 100 రూపాయలకు చేరుకుంది. మార్కెట్లో భగ్గుమంటున్న కూరగాయల ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. దాదాపు అన్ని కూరలలోనూ టమాటాలను వాడుతుంటారని పెరిగిన ధరల కారణంగా టమాటాలను కొనే పరిస్థితి లేదని వాపోతున్నారు. టమాటాలతో పాటు ఇతర కూరగాయల ధరలు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేవని చెప్తున్నారు. ఇలానే పెరిగితే తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారు. గత ప్రభుత్వం కూరగాయల ధరల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కొత్త ప్రభుత్వమైనా స్పందించి కూరగాయల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా కేత్కర్ తల్లి మనోరమ కేత్కర్ని పూణే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుపాకీతో ఆమె రైతులను బెదిరిస్తున్న వీడియో ఒకటి ఇటీవల బాగా వైరల్ అయింది. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసి ఆమె కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో రాయ్గఢ్లోని ఓ హోటల్లో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. మనోరమను అదుపులోకి తీసుకున్న 3 పోలీస్ బృందాలు ఆమెను పూణేకి తరలిస్తున్నాయి. పూజపై పలు వివాదాలు తెరపైకి రావడంతో ప్రభుత్వం ఇటీవల ఆమెపై చర్యలు తీసుకుంది. ఆమె శిక్షణను ఆపేసిన ప్రభుత్వం ఈ నెల 23వ తేదీలోగా ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. దీంతో ఆమెను విధుల నుంచి రిలీవ్ చేశారు. మరోవైపు పూణే కలెక్టర్ సుహాస్ దివాసే తనను వేధిస్తున్నారంటూ పోలీసులకు పూజ ఫిర్యాదు చేశారు. అధిక ప్రోటీన్ మజ్జిగతో పాటు అమూల్ కంపెనీ పురుగులను కూడా ఫ్రీగా పంపించిందంటూ ఓ కస్టమర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశాడు. తాను అందుకున్న బటర్ మిల్క్ ప్యాకెట్ని వాటిలో తిరుగుతున్న పురుగులను ఫోటోలు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో ఆ పోస్ట్ వైరల్గా మారింది. గంటల వ్యవధిలోనే లక్షలాది మంది ఈ పోస్ట్ను చూశారు. అమూల్ కంపెనీ తీరుపై కామెంట్లలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులను వారు కోరుతున్నారు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో అమూల్ కంపెనీ దాకా చేరింది. దీంతో అమూల్ కంపెనీ వివరణ ఇచ్చింది. కస్టమర్కు క్షమాపణలు చెబుతూ మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కస్టమర్కు హామీ ఇచ్చింది. తోటి ఉద్యోగుల వేధింపులు తాళలేక ఓ బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. తన ఆత్మహత్యకు 5 సహోద్యోగులు కారణమంటూ సూసైడ్ లేఖ రాసిన ఆమె వారికి మరణశిక్ష వేయాలని పేర్కొంది. నోయిడాలోని యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్లో పనిచేసే శివాని త్యాగి గత శుక్రవారం గజియాబాద్లోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన శరీరాకృతి, దుస్తులు, మాట తీరు తదితరాలపై తోటి ఉద్యోగుల వేధింపులు, టార్చర్ తాళలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నామని గజియాబాద్ డీసీపీ తాజాగా పేర్కొన్నారు. అమెజాన్ అడవుల్లో సంచరించే అరుదైన తెగకు సంబంధించిన ఫోటోలు, వీడియో తొలిసారి వెలుగులోకి వచ్చాయి. పెరువియన్ అమెజాన్లో సంచరిస్తున్న ఈ తెగను మార్కో పైరోగా గుర్తించారు. సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే స్వదేశీ హక్కుల అడ్వకసీ గ్రూప్ ఈ ఫోటోలను విడుదల చేసింది. బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా నివసించే గిరిజన తెగల్లో ఇది అతి పెద్దదని చెప్తున్నారు. పెరు సమీపంలోని లాస్ పీడ్రాస్ నదికి సమీపంలో వీరు సంచరిస్తూ కనిపించారు. ఈ ప్రాంతంలో మార్కో పైరోలు సంచరిస్తున్నారని చెప్పేందుకు ఇది తిరుగులేని సాక్ష్యమని స్థానిక దేశీయ సంస్థ పెనామడ్ అధ్యక్షుడు ఆల్ఫ్రెడో వర్గాస్ పియో తెలిపారు. ఈ ప్రాంతాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమవడమే కాకుండా లాంగింగ్ కంపెనీలకు ఈ ప్రాంతాన్ని విక్రయించిందని ఆయన ఆరోపించారు. మారుమూల గ్రామాలైన మోంటే సాల్వడో, ప్యూర్టో న్యూవో సమీపంలో ఈ తెగ ఆహారం కోసం అన్వేషిస్తూ ఇలా కెమెరా కంటికి చిక్కింది. ఈ తెగవారు బయటికి రావడంతో స్థానికులకు వారికి మధ్య పోరాటాలు జరిగే అవకాశం ఉందని పియో ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోవాలన్న తపనతో కొందరు తమ ప్రాణాలను ఫలంగా పెడుతున్నారు. రీల్స్ మోజులో ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. రోజుకో చోట ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తున్న మార్పు మాత్రం కనిపించడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఇలాంటి రిస్కీ రీల్ చేస్తున్న 2 మహిళల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహీంద్రా థార్ ఎస్యూవీని డ్రైవ్ చేస్తున్న మహిళతో పాటు ఆమె పక్కన కూర్చున్న మహిళ డాన్స్ చేస్తూ ప్రమాదకరంగా కారు నడిపారు. ఓ పాటకు వారిద్దరు చేతులూపుతూ పాటకు అనుగుణంగా శరీరాన్ని కదపడం కనిపించింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న మహిళ స్టీరింగ్ వదిలి స్టెప్పులేసింది. గజియాబాద్ ఢిల్లీ మార్గంలో NS9 పై ఈ ఘటన జరిగింది. ఈ వీడియోని ఒక ట్విట్టర్ యూజర్ షేర్ చేస్తూ ఆమె తనంత తానుగా చనిపోవడంతో పాటు మరికొందరి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేయబోతున్నదని రాసుకొచ్చాడు. గజియాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే మార్గంలో ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నాడు. వీడియో కాస్త పోలీసు శాఖ దృష్టికి వెళ్లడంతో వారి సంగతేంటో చూడాలని గజియాబాద్ పోలీసులను ఆదేశించింది. ముంబై డబ్బావాలాల ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఓ మీడియా ఛానల్ రూపొందించిన డాక్యుమెంటరీతో డబ్బావాలాలు విదేశాలకు పరిచయమయ్యారు. ఈ కాన్సెప్ట్ను కాపీ కొట్టి బ్రిటన్లో ఓ కంపెనీయే వెలిసింది. గడిచిన 6 ఏళ్లుగా లండన్ వాసులకు విజయవంతంగా సేవలందిస్తోంది. కంపెనీ పేరును కూడా డబ్బావాలాను గుర్తు చేసేలా
డబ్బా డ్రాప్ అంటూ పెట్టడం విశేషం. తాజా ఆహారాన్ని కస్టమర్లకు చేర్చడంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణే లక్ష్యంగా డబ్బా డ్రాప్ కంపెనీని స్థాపించారట. కంపెనీ స్థాపించి 6 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డబ్బా డ్రాప్ కంపెనీ ఇన్స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఆ వీడియోలో తమ కస్టమర్లకు అందించే సేవల గురించి కంపెనీ చక్కగా చూపించింది. ఈ పద్ధతి ద్వారా గడిచిన 6 ఏళ్లలో లండన్లో 3.75 లక్షల ప్లాస్టిక్ కంటైనర్ల వాడకాన్ని తప్పించినట్లు డబ్బా డ్రాప్ పేర్కొంది. డబ్బా డ్రాప్కి ఆదరణ రోజురోజుకు పెరుగుతోందని, ప్రస్తుతం లండన్కి పరిమితమైన సేవలను త్వరలోనే దేశమంతటా విస్తరిస్తామని కంపెనీ పేర్కొంది.